ఏంటి ఈ మొత్తం ఎపిసోడ్లోకి వెళ్ళడానికంటే ముందు మీ పైన నారా లోకేష్ గారి ట్వీట్లు, తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా ట్వీట్లు, మీరు అన్నా క్యాంటీన్ గురించి ఏదో వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారని దానికి క్లారిఫికేషన్ ఇస్తారా? సార్, మొట్టమొదటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ అంటేనే టీడీపీ పార్టీకి గుండెల్లో దడబుడుతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది. మేము ఏది మాట్లాడినా కూడా దానిలో పదార్థాలు, తప్పుడు అర్థాలు తీయడం తప్ప ఇంకొకటి కానే కాదు వారు చేస్తున్నటువంటి ప్రయత్నం. చాలా సంతోషం, లోకేష్ గారు స్పందించారు. కానీ స్పందించినటువంటి సమస్యను కానీ చూస్తే ఒక అబద్ధం మీద స్పందించారు, ఒక అసత్యం మీద స్పందించారు, ఒక తప్పుడు ప్రచారం మీద స్పందించారు. నేను మాట్లాడినటువంటి మాట, అయా ఈ రాష్ట్రంలో 1,67,00,000 కుటుంబాలుంటే దానిలో 1,40,00,000 కుటుంబాలకి మా ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరింది. అంటే ఈ రాష్ట్రంలో 1,40,00,000 మంది కుటుంబాలు ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాల మీద ఆధారపడి ఉన్నాయి. మరి ఈ పథకాలన్నింటినీ మీరు ఆపివేసి ఓటాన్ బడ్జెట్ అని పెడుతూ పథకాల నుంచి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ప్రజలకు ఇవ్వాల్సినటువంటి పథకాలు ఎలక్షన్ సమయంలో 2 నెలలు, మీరు వచ్చిన ఈ 2 నెలల సమయం 4 నెలల నుంచి పథకాలు అందక అల్లాడిపోతున్నారు. పేదవాళ్ళు ఆకలి కేకలతోటి అలమటిస్తున్నారు. వారికి పథకాలు ఇచ్చి ఆదుకోండి అంటే మీరు ఇచ్చినటువంటి అతి ముఖ్యమైనటువంటి బడ్జెట్ ప్రసంగం గవర్నర్ గారికి ఇచ్చినటువంటి దానిలో ఈ పథకాలు ఊసే ఎత్తకుండా, ప్రభుత్వం ఏం చేస్తుందో ఈ 5 సంవత్సరాలు చెప్పకుండా, ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్రం యొక్క పురోగతికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పకుండా 5 రూపాయలకు భోజనం పేదవాడికి ఇవ్వడమే గొప్పలాగా, అది కూడా ఒక భిక్షగాడికి వేసినట్టుగా ఎదురు చూస్తూ భోజనం కోసం నిలబడి ఆ రోడ్డు మీద ఉండి కుటుంబం అంతా వచ్చేసి తినలేదు కదా. అలా కాకుండా ఒక కుటుంబం అంటే గౌరవంగా మీరిచ్చే పథకం సరైన పద్ధతిలో ఇస్తే కుటుంబంతో కూర్చొని గౌరవంగా భోజనం చేస్తారు కదా. పేదవాడిని ఒక భిక్షగాడిలాగా చూడొద్దు అని నేను మాట్లాడి నేను ప్రెస్ మీట్ పెట్టాను. గౌరవంగా ఇంట్లో కూర్చొని భోజనం చేసే పరిస్థితి ఇవ్వండి, అవకాశం ఇవ్వండి అని చెప్తున్నాం. రోడ్డు మీదకి తేవద్దు అని. నిజంగా మీరు ఆలోచించండి సార్, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ పేదవాడిని రోడ్డు మీద పెట్టి ఈ రోజుకు కూడా భోజనం పెట్టించాలి అని అనుకుంటున్నాడంటే పేదవాడిని పేదవాడిగానే ఉంచాలనుకుంటున్నాడు కదా. పేదవాడి యొక్క బతుకు పిడికెడు భోజనం కోసం రోడ్డు మీద నిలబెట్టడమే వీరి యొక్క పరిపాలన అంటే, పేదవాడిని ఆ విధంగా ఆదుకోవడమే గొప్ప ప్రభుత్వం అంటే వీరు ఎలా కీతాగా చూస్తున్నారు ప్రజల్ని ఒకసారి అర్థం చేసుకో. కానీ కడుపు నింపడం అయితే అవసరంగా, ఖచ్చితంగా ఎలా నింపాలి? ఎలా నింపాలి? మీరో నేనో భోజనం పెట్టడం అంటే ఉచితంగానో 5 రూపాయలకో అది ఒక గొప్ప విషయం అవ్వచ్చు కంటిన్యూగా. అలా కాకుండా ప్రభుత్వం పెట్టడం గొప్పే ఉంది. ప్రభుత్వం అంటే ప్రజల యొక్క డబ్బుతో నడిచేటటువంటి ఒక వ్యవస్థ. ప్రజల యొక్క డబ్బుని ప్రజల కోసం ఖర్చు పెట్టడం గొప్పేం కాదే. దాదాపు 2,75,000 కోట్ల రూపాయలు ప్రజలకి వారి అకౌంట్లలోకి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం ద్వారా అందించారు. మరి అందుకున్నటువంటి ప్రజలు బ్రహ్మాండంగా వారి యొక్క జీవితాలని మెరుగైనటువంటి విధంగా లీడ్ చేశారు ఈ 5 సంవత్సరాలు. ఎక్కడా మీకు ఆకలి కేకలు వినపడలేదు, ఆకలితో అలమటించినటువంటి కుటుంబాలు కనపడలేదు. ఇవాళ మీరు పథకాలు ఎగ్గొట్టాలి కాబట్టి పథకాలకి డబ్బు ఇవ్వలేదని చేతులు ఎత్తేస్తూ ఒక్క పథకాన్ని ప్రవేశపెట్టలేక ఉన్నటువంటి 7,000 కోట్లు అకౌంట్లో ఉన్నా కూడా 14,200 కోట్లు అప్పు చేసి ఇచ్చింది ఒకటే పథకం, పెన్షన్లు. దానికి 4,000 కోట్లు అయితే సరిపోతుంది. ఆల్రెడీ 7,000 కోట్లు అకౌంట్లో ఉంది మా ప్రభుత్వం దిగిపోయేటప్పటికి. మరి 14,200 కోట్లు డ్రా చేసినటువంటి ఈ ప్రభుత్వం 9,000 కోట్లు ఆల్రెడీ ఆర్బీఐ నుంచి డ్రా చేసింది. క్యాబినెట్ యొక్క పర్మిషన్ దాదాపు 5,200 కోట్లకి పర్మిషన్ తీసుకుంది, ఆమోదం తీసుకుంది. నిన్న మళ్ళీ 3,000 కోట్లు తీసుకుంది. 3,000 కోట్లు మళ్ళీ తీసుకుంది. అంటే 12,000 కోట్లు ఆల్రెడీ డ్రా చేసిన తర్వాత కూడా ప్రజలకు ఇవ్వకుండా ఏం చేస్తున్నారో అని అడుగుతున్నారు.